కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక పార్లమెంటు సభ్యుడు, అది కూడా చేవెళ్ళ పార్లమెంట్ నుంచి. విశ్వేశ్వర రెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఏమని? నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. మా బాధ కూడా ఇదే కదా. మేము కూడా 11 years నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి, నీ మనిషి, బయట ఓడు, ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వర రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా. వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ కానీ, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని పోటీ ఉండదు. మా దగ్గర పార్టీ అధికారులకి కార్యకర్తల్లోనే పోటీ ఉంటుంది. మా దగ్గర అధికారులతోని, ఎమ్మెల్యేస్తోని, పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటుంది. పోటీ ఎవరితో చేయాలి? అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి, చాలా మంచి మెజారిటీతోని గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తుందంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది. అదే బాధ కదా మాది కూడా. మేమేం ఆశించలే, ఏమి పదవి ఆశించలే, ఏమి కూడా ఆశించలే. మా నివేదిక ఏముంది కిషన్ రెడ్డి గారు? మా నివేదిక ఏముండే? మా జిల్లాకి ఫ్రీ చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీకి ఫ్రీ చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీలో మీ వ్యక్తులు పని ఏమున్నది, మీ మనుషులు మొత్తం మా కాన్స్టిట్యున్సీలో పెట్టి ఎంత డిస్టర్బ్ చేసినారు. ఇవాళ అందరికీ తెలుస్తున్నది. ఒకప్పుడు నా బాధ ఉండే, ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా అదే బాధలు ఆయన ఫేస్ చేస్తుండు.